పార్లమెంటు భద్రత గోప్యత బలోపేతం చేసే దిశగా లోక్సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ప్రాంగణంలో స్మార్ట్ డివైస్లను ఉపయోగించొద్దని కోరింది. స్మార్ట్ స్పెక్స్, స్మార్ట్ పెన్నులు, స్మార్ట్ వాచ్లు వంటి డిజిటల్ పరికరాలను వాడొద్దని ఎంపీలకు సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యాధునిక డిజిటల్ పరికరాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని చెప్పింది. స్మార్ట్ గ్లాసులు, పెన్, కెమెరాలు, స్మార్ట్ వాచ్ లాంటి పరికరాలు ఎంపీల గోప్యతను భంగం చేయడంతో పాటు పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ పరికరాలను దుర్వినియోగం చేస్తే భద్రత, గోప్యత మరియు పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలకు ముప్పు ఏర్పడుతుందని లోక్సభ సెక్రటేరియట్ స్పష్టం చేసింది. అందుకే పార్లమెంట్ ఎస్టేట్లోని ఏ ప్రాంతంలోనైనా భద్రత, గోప్యత, పార్లమెంటరీ హక్కులకు భంగం కలిగించే విధంగా ఇటువంటి పరికరాలను ఉపయోగించకుండా ఉండాలని ఎంపీలను విజ్ఞప్తి చేసింది. పార్లమెంటు భద్రత, గోప్యత బలోపేతం చేసే దిశగా లోక్సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ప్రాంగణంలో స్మార్ట్ డివైస్లను ఉపయోగించొద్దని కోరింది. స్మార్ట్ స్పెక్స్, స్మార్ట్ పెన్నులు, స్మార్ట్ వాచ్లు వంటి డిజిటల్ పరికరాలను వాడొద్దని ఎంపీలకు సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యాధునిక డిజిటల్ పరికరాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని చెప్పింది. స్మార్ట్ గ్లాసులు, పెన్ కెమెరాలు, స్మార్ట్ వాచ్ లాంటి పరికరాలు ఎంపీల గోప్యతను భంగం చేయడంతో పాటు పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ పరికరాలను దుర్వినియోగం చేస్తే భద్రత, గోప్యత మరియు పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలకు ముప్పు ఏర్పడుతుందని లోక్సభ సెక్రటేరియట్ స్పష్టం చేసింది. అందుకే పార్లమెంట్ ఎస్టేట్లోని ఏ ప్రాంతంలోనైనా భద్రత, గోప్యత, పార్లమెంటరీ హక్కులకు భంగం కలిగించే విధంగా ఇటువంటి పరికరాలను ఉపయోగించకుండా ఉండాలని ఎంపీలను విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై మదర్ ఫోన్ లైన్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మదర్, లోక్సభ సెక్రటేరియట్ సూచనలు ఏంటి? కీలక అడ్వైజరీ ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి ఎంపీలు కూడా పార్లమెంట్ కు వెళ్లేటువంటి సందర్భాల్లో మొబైల్స్ కానీ స్మార్ట్ వాచెస్ అందరూ కూడా క్యారీ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ సెక్రటేరియట్ ఒక అడ్వైజరీని విడుదల చేసింది చంద్రిక. దానిలో భాగంగా స్మార్ట్ వాచెస్ కానీ, స్మార్ట్ స్పెక్స్ కానీ, స్మార్ట్ పెన్స్ కానీ, అంటే కెమెరాస్ ఉన్నటువంటి పెన్స్ కావచ్చు, అలాగే కెమెరాస్ ఉన్నటువంటి ఇటీవల కాలంలో మెటాకు సంబంధించిన స్మార్ట్ గ్లాసెస్ అనేది కూడా, స్పెక్స్ అనేది కూడా వచ్చాయి. దాంట్లో ఫొటోస్ కావచ్చు, వీడియోస్ తీసుకునేటువంటి వెసులుబాటు అయితే ఆ స్పెక్స్ లో ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పరికరాలను వాడడాన్ని పూర్తిగా వినియోగించకుండా ఉండాలంటూ కూడా ఎంపీలకు సూచన చేశారు. అది పూర్తిగా పార్లమెంట్ డెకోరాన్ని దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా ఎంపీలకు సంబంధించినటువంటి వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించే విధంగా వాటికి సంబంధించినటువంటి వాడినట్లయితే ప్రమాదం అనేది కూడా ఏర్పడుతుంది. దాంతోపాటు సెక్యూరిటీకి సంబంధించినటువంటి బ్రీచెస్ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడు అంశాలు ఏవైతే ప్రధానంగా స్మార్ట్ వాచెస్, అలాగే స్మార్ట్ స్పెక్స్, స్మార్ట్ పెన్స్, వీటిని ఉపయోగించకుండా ఉండాలంటూ కూడా ఒక సూచనలు అయితే చేశారు. అయితే నవ్వేడేస్ స్మార్ట్ వాచెస్ అనేది కూడా ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది ఇతర అవసరాల కంటే కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి చెకప్స్ కోసమే ఎక్కువగా ఎంపీలు కావచ్చు, లేకపోతే చాలా మంది ప్రజలందరూ కూడా వాడుతూ ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు స్మార్ట్ వాచెస్ ని కూడా దాంట్లో చేర్చడాన్ని ఎంపీలు ఎట్లా తీసుకుంటారు, దానికి సంబంధించి ఎలాంటి అబ్జెక్షన్స్ రేజ్ అవుతాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పార్లమెంట్ కి సంబంధించి కొన్ని ఎప్పటి నుంచో ఒక నిబంధన ఉంది. పార్లమెంట్ ఇన్సైడ్ ప్రొసీడింగ్స్ జరిగేటువంటి దాంట్లో కెమెరాస్ కానీ, ఫోటోగ్రఫీ పూర్తిగా నిషేధం ఉంది. కేవలం లోక్సభ సంబంధించి, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, సంసద్ టీవీ ఇచ్చేటువంటి ఫుటేజ్ మినహా మిగతా ఎలాంటి వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ తీయరాదు అనేది ఎప్పటి నుంచో అమల్లో ఉన్నటువంటి నిబంధన. అయితే ఇప్పుడు కొత్తగా ఈ స్మార్ట్ వాచెస్ కానీ, స్మార్ట్ స్పెక్స్ కానీ, లేకపోతే కెమెరా పెన్ కెమెరాస్ ఇట్లాంటి వాటిని యూజ్ చేయడం ద్వారా ఇన్సైడ్ ప్రొసీడింగ్స్ జరిగేటువంటి వాటిని రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంది. అది ఖచ్చితంగా భద్రతకు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ డెకోరానికి దెబ్బతీసే విధంగా అవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని నిషేధించాలి. వాటికి సంబంధించినటువంటి వాడకాన్ని ఉపయోగించకుండా ఎంపీలందరూ కూడా వాటికి ప్రొసీడింగ్స్, సభకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ లో పాల్గొనాలంటూ ఈ కొత్తగా సెక్రటేరియట్ ఇచ్చినటువంటి అడ్వైజరీ ఉంది. దానిపైన కొన్ని అబ్జెక్షన్స్ అయితే రేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. స్మార్ట్ వాచెస్ ని మినహాయింపు కోరేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక స్పెక్స్ కావచ్చు, లేకపోతే మిగతా పెన్స్ కావచ్చు, వాటి విషయంలో మాత్రం
వాటిని నిషేధించడంలో ఎవరికి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. బట్ స్మార్ట్ వాచెస్ పైన కొంత పునరాలోచించాలంటూ కూడా కోరేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇన్సైడ్ పార్లమెంట్ కి సంబంధించి విజువల్ చేయడం, వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ చేయడం అనేది ఎప్పటి నుంచో నిషేధం ఉంది. బట్ ఈ స్మార్ట్ డివైజెస్ ద్వారా వాటిని రికార్డ్ చేయడం అనేది కూడా సులభతరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిపైన నిషేధం విధించడంలో ఎవరికి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. బట్ స్మార్ట్ వాచెస్ పైన మాత్రం దాన్ని కోరేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక సెక్యూరిటీ బ్రీచెస్ కు సంబంధించి ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు అనేది కూడా జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సెక్యూరిటీని టైటిల్ అనేది కూడా చేశారు. ఇదివరలాగా విజిటర్స్ కి పాసెస్ ఇచ్చేటువంటి క్రమంలో చాలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కూడా చేసిన తర్వాత మాత్రమే విజిటర్స్ కి సంబంధించినటువంటి పాసెస్ అయితే ఇస్తున్నారు. ఇక ఇన్సైడ్ ప్రొసీడింగ్స్ కి సంబంధించి మాత్రం ఎంపీలకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది ప్రస్తుతానికైతే లేవు. బట్ ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ సెక్రటేరియట్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ 3 పరికరాలను ఎంపీలు ఎవరు కూడా వాడొద్దంటూ కూడా సూచనలు అయితే చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది చంద్రిక.